హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక అతను రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఒక పాము మంటల్లో కాలిపోతూ కనిపిస్తుంది. ఇతను వెళ్ళి వెంటనే దాన్ని సేవ్ చేయాలని చెప్పి ఎలాంటి ప్రికాషన్ తీసుకోకుండా దాన్ని చేత్తో పట్టుకుంటాడు. మంటల్లో ఉన్న పాము. ఆ పాము వెంటనే ఇవన్నీ కరుస్తుంది, పడేస్తాడు, కరిచింది కదా. అప్పుడు తను ఏమనుకుంటాడంటే ఆగిపోతాడనమాట. ఆగిపోయి ఆలోచిస్తాడు, తప్పు పాముది కాదు, కరిచినందుకు నాదే తప్పు. పాము స్వభావమే అది, నేను దాన్ని కర్రతో పట్టుకోవాల్సింది, చేత్తో కాకుండా అనుకుంటాడు. నాది తప్పు కాదు, నా స్వభావమే ఇంత, నేను హెల్ప్ చేసే వ్యక్తిని కదా, నాకు హెల్ప్ చేయాలని ఉంటుంది, నా మెంటాలిటీ ఇంత అనుకుంటాడు. ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, లైఫ్లో మనకి చాలా ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలుస్తూనే ఉంటుంది. ముందే మనం పసిగట్టగలుగుతాం. అయినా కూడా పోనీలే, సర్లే, మనవాళ్లే కదా, మన చుట్టాలే కదా, మన ఫ్రెండ్సే కదా అని చెప్పి మనకి కష్టం కలుగుతుంది అని తెలిసినా కూడా, మనం ఇబ్బంది పడతామని తెలిసినా కూడా వెళ్ళి సాయం చేయకూడదు. అయ్యో పాపం అనుకోకూడదు. నువ్వు మంచివాడివి, నువ్వు సహాయపడాలనుకుంటావు, అయ్యో అంతా నాదే అని చెప్పి పూసుకోవాలి, రాసుకోవాలి అనుకుంటాము. కానీ అన్ని చోట్ల అది కరెక్ట్ కాదు. పాము కాటేస్తుంది, దాన్ని కర్రతోనే పట్టుకోవాలి. ఎదుటివాడిని బట్టే నువ్వు నడవాలి. నేను ఇంతే ఉంటా, అందరితో మంచిగా ఉంటా, అందరికి సాయం చేస్తా, వర్కౌట్ అవ్వదు. ఎవరికి ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఎలా చెప్పాలో అలానే చెప్పాలి. నిన్ను ఎలా ట్రీట్ చేస్తారో నువ్వు వాళ్ళతో అలాగే బిహేవ్ చేయాలి, అలాగే రిటర్న్ ఇవ్వాలి. ఇది నేను నేర్చుకున్న వన్ ఆఫ్ ద లైఫ్ లెసన్. ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావ్య స్టడీ అండ్ లైఫ్ హబ్. థ్యాంక్ యూ.